అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువగు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు. మరి ఆదివారం అండి, దేవుని సన్నిధిలోనికి మనందరికీ కూడా ఆశ్చర్యకరుడు, మరి అద్భుతమైన దేవుడు, అట్లాగనే మరి ఆలోచనకు కర్త, బలమైన దేవుడు, నిత్యుడవగు తండ్రి అని మరి ఆయన యొక్క పాదాల సన్నిధికి ఎంతమంది పరిగెడుతున్నారండి. ఎందుకంటే దేవుని సన్నిధి మనకెంతో బలము. మరి అది మనందరినీ కూడా మరి మనకున్న ఈ లోకములోని ప్రతి ఒక్క పరిధి అంటే పరిమితిలో నుంచి అది విశాలపరుస్తుందండి. దేవుడు ఎంత గొప్ప తండ్రి, ఆకాశమును సమస్త సృష్టిని ఏర్పరచుకున్న తండ్రిని మనము ఎందులో అయినా ఊహించుకోగలమా అండి? ఏ రాయిలో కానీ, ఏ రప్పలో కానీ, లేకపోతే ఒక జంతువులో కానీ, లేకపోతే ఒక చెట్టులో కానీ, ఒక పుట్టలో కానీ. ఎందుకంటే ఈ సమస్తము కూడా మరి ఆయన వలన ఏర్పడినవి కాబట్టి ఆయన అందులో ఇందులో ఎందులో పట్టజాలని తండ్రి అండి. ఆకాశమే ఆయన సింహాసనం అంటండి. కాబట్టి మరి అంతటి సింహాసనము, మనకు ఆకాశం అంటే ఎంత సింహాసనం అనేది చెప్పగలమా అండి? ఎవరికన్నా చెప్పలేము కదా. ఎందుకంటే అది ఎంత విశాలమండి. విశాలపరుచునుగాక అని దేవుడు మరి ఎప్పుడు మొట్టమొదట ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మనం చదువుతాం, అవునా? మొట్టమొదటగా ఆయన ఆకాశము మరి జలముల నుంచి అది విశాలపరుచునుగాక అని అన్నప్పుడు వేరుపరిచి విశాలపరుచునుగాక అంటే విశాలపడింది అని అనుకోని, ఓహో విశాల పడిపోయింది అని అనుకుంటున్నారా కదా? కాదు కదండి. ఎందుకంటే విశాలపరుచునుగాక అన్నారనుకోండి, అంటే ఏముంది అందులో? పడుతూనే ఉంటుంది అన్నమాట. అంటే ఆకాశానికి అంతు లేదు. అలాగనే మన తండ్రిని ఎందులోన్నా ఇముడుద్దామంటే కూడా ఈ ఆకాశం కూడా పట్టచాలదంట, అవునా? కాబట్టి మరి దేవుడి యొక్క బిడ్డలం అంటే మనం అందరం కూడా ఎంతటి మరి ఆ అద్భుతమైన సృష్టిలో ఇమిడి ఉన్నాము అనేది మరి ఎంతమంది అండి అద్భుతముగా
మరి భావించుకుంటున్నారు. ఈ లోకములో మరి పరిమితులున్న వాటన్నిటికంటే కూడా దేవుడి సృష్టిలో మనం ఇమిడున్నాము. అది అపరిమితమైనది, అది విశాలమైనది అని మరి మనం అందరం కూడా ఎంతో అద్భుతంగా మరి ఆ దేవుడి సన్నిధిలోనికి మనము మరి ఎప్పుడు కూడా దేవా మమ్మును కూడా నాయన నీవెంత విశాలమో మమ్మల్ని కూడా నాయన ప్రభా మమ్మల్ని విశాలపరుచయ్యా. ఎందుకంటే మేము ఈ లోకంలో ఎప్పుడు కూడా మరి కుదించుకుపోతూ ఉంటాము. ఎక్కడ చెప్పండి కుదించుకుపోయేది? హృదయం అండి. మన హృదయం ఎప్పుడు కూడా మరి ఏదైనా ఇవ్వటానికి కానీ, ఏదైనా అంటే ఇవ్వటం అంటే ఏంటంటే ప్రేమించటానికి కానీ, క్షమించటానికి కానీ, చేతులు చాపటానికి కానీ, మరి హత్తుకోవటానికి కానీ, మరి అలాగనే మరి సంతోషాన్ని పంచుకోవటానికి కానీ మనకి ఒక స్వార్థం అనేది వచ్చేసేసి మనల్ని కుదింపజేసేసిందండి. అవునా? కుంచితం చేసేసింది. అవునా? మరి అటువంటి ఆ హృదయమును మరి దేవా విశాలపరుచయ్యా అంటే ఎంత విశాలపరచమంటావు అని మనల్ని దేవుడు కనుక అడిగితే కనుక దేవా నీవెంతనో అంత విశాలపరుచయ్యా. అప్పుడు మేము కూడా మరి నీ సృష్టిని ప్రేమిస్తాము, నిన్ను ప్రేమిస్తాము, నీ సృష్టిలోని సమస్తాన్ని కూడా మేము ప్రేమించగలుగుతామయ్యా అని చెప్పేసేసి మరి మనము అడగవచ్చు. అవునా? మరి ఎబ్బేజు ప్రార్థన ఎంతమందికి గుర్తుందండి? ఎబ్బేజు ప్రార్థనలో మరి ఎబ్బేజు యొక్క తల్లి మరి ఎంతో విచారముతోటి నా బిడ్డను కన్నాను అని చెప్పేసి ఎబ్బేజు అని పేరు పెట్టిందంటండి. ఈ విచారంలో నేను ఉండలేనయ్యా అని చెప్పేసి దేవుడి సన్నిధిలోనికి వచ్చి మరి అంటే ఆ భరించలేని ఆ విషాదంలో మరి ఎబ్బేజు చేసిన ప్రార్థన మరి మనందరికీ కూడా ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది మనం మరి కుదించుకుపోయినట్లుగా ఉంటామో మన బాధల్లో కానీ, మన శ్రమల్లో కానీ, మన యొక్క మరి పరిస్థితుల్లో కానీ మరి ఆ హృదయం ఎవరైనా మనకు సరిగా పంచలేకపోయినప్పుడు మనకు బాధపడుతూ ఉంటాము. అట్లాగనే ఎవరైనా మనకు చేయగలిగిన మేలు ఉండి చెయ్యలేకపోతే కూడా బాధపడుతూ ఉంటాము. ఎందుకు ఇంత కుంచుకుపోయారేంటి, ఎందుకని చేతులు అలా ముడుచుకుపోయాయి, ఎందుకంత హృదయాన్ని ఎలా అలా ముడుచుకొని ఎందుకు ఉంటున్నారని అనుకుంటుంటాం. అవునా? లోకంలో మరి ఈ లోకమును ఆయన విశాలపరిచిన దేవుడు మనల్ని కూడా మరి ఆయన రూపంలో చేసుకున్నప్పుడు అండి మనల్ని విశాలపరచటానికి చేసుకున్నారా లేకపోతే మన హృదయాన్ని కుంచుకోమని చేశారా? ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనల్ని ఆయన తన స్వరూపములో చేసుకున్న తండ్రి తన హృదయం వలె మనల్ని కూడా విశాలముగా ఉండమని, అంటే ఏంటంటే ఎంతటి విశాలం అంటే లోకంలో సమస్తాన్ని కూడా అందులో మనము ఉంచుకోగలిగినంత శక్తికి మనకు ఇవ్వగలిగిన దేవుడండి. అవునా? మరి ఎబ్బేజు ప్రార్థన చేసి మరి కన్నీటితోటి అడిగితే మరి ఆ దేవుడు వెంటనే మరి ఆ ప్రార్థన అంగీకరించి అతని సరిహద్దులను మరి విశాలపరిచారంటండి. అవునా? మరి ఈ లోకంలో చూడండి ఆకాశంలో దేనికన్నా సరిహద్దులు ఉన్నాయండి? ఒక్క భూమిలోనే సరిహద్దులు ఉన్నాయండి. దేశాలకు సరిహద్దులు ఉంటాయి, నదులకు సరిహద్దులు ఉంటాయి, మన ఇళ్లకు మనము ఏర్పరచుకున్న వాటికి సరిహద్దులు ఉంటాయి. అవునా? మరి ప్రాంతాలు మరి ఇదే ఖండాలకు ఇది ఒక ఆసియా ఖండం అని, ఐరోపా ఖండం అని, అలా ఆస్ట్రేలియా అని, ఇలా ఎన్నో ఖండములుగా దేశాలుగా ప్రాంతాలుగా మరి పట్టణాలుగా మరల కూడా మరి గృహాలుగా అన్నిటికీ కూడా మరి మనము సరిహద్దులు మరి ఏర్పరచుకుంటామండి. ఎందుకంటే ఈ భూమి మీద మాత్రమే ఈ మనుష్యులకు మనము నివసించటానికి ఏర్పరచుకున్నవి. అలాగనే మన హృదయంలో కూడా ఈ సమస్త సృష్టిలో కూడా సరిహద్దులు లేవండి. మనము మానవులమే మన హృదయంలోనే అవి సరిహద్దులు ఉంచుకుంటాము, పరిమితంగా ఉంటాము. కానీ విశాలపరుచునుగాక అన్న దేవా మా హృదయాలను కూడా విశాలపరచుమయ్యా. ఎందుకంటే దేవా నీ సృష్టి వలె పోలి మేము కూడా నాయన ప్రభా ఒకరికి ఒకరము నాయన ప్రభా తండ్రి అందుబాటులో ఉండటానికి దేవా నాయన మరి ఎప్పుడు కూడా
మరి నీ యొక్క ప్రేమా స్వరూపివి తండ్రి. నీ ప్రేమలో నాయన ప్రభా ఎంతైనా కూడా విశాలపడవచ్చు అయ్యా. కాబట్టి అంతటి విశాలతను మాకు దయచేయి నాయన ప్రభా. మా సరిహద్దులను నాయన ప్రభా తండ్రి విస్తరించుము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా అయ్యా ఆర్థికంగా బాగలేమేమో, మరి ఆరోగ్యపరంగా లేమేమో, అలాగనే మరి ఎన్నో రకములుగా ఇబ్బందుల్లో ఉన్నామేమో అయ్యా. ఆ ఇబ్బందులన్నిట్లో కూడా మేము నాయన ప్రభా హృదయాన్ని ఏమన్నా కఠినపరుచుకొని కుదించుకొని ఏమన్నా మరి విశాలం లేకుండా తండ్రి ప్రభువా బాధపడుతున్నట్లయితే దేవా, చింతతోటి ఉన్నట్లయితే దేవా మమ్మల్ని నాయన ప్రభువా విశాలపరచుము నాయన ప్రభువా తండ్రి. అయ్యా ప్రతి ప్రాంతానికి కూడా నాయన విశాలతను దయచేయి నాయన ప్రభువా. నీ ఆకాశాన్ని నాయన విశాలపరిచిన తండ్రి, అందులో ఈ భూమిని కూడా నాయన ప్రభువా తండ్రి నువ్వు విశాలపరచగలిగిన పరచగలిగే ఇంకా ఎంతైనా కూడా మాకు ఇవ్వగలిగినంత తండ్రివి నాయన. అలాగనే మా హృదయాన్ని కూడా నాయన విశాలపరిచి మేము కూడా ఎంతైనా కూడా ఇతరులను మరి నీ వలనే ప్రేమించే శక్తిని మాకు దయచేయమని మరి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లేలుయా హల్లేలుయా. మరి ఎబ్బేజు ప్రార్థన వలె దేవుడు మరి మన ప్రతి ఒక్కరి సరిహద్దులు, అట్లాగనే మన ప్రతి ప్రాంతాల సరిహద్దులు, అట్లాగనే మన ప్రతి ఒక్క పట్టణాల సరిహద్దులు, ప్రతి రాష్ట్రాల సరిహద్దులు, ప్రతి దేశాల సరిహద్దులు, ప్రతి ఖండాల సరిహద్దులు, మరి భూమి సమస్తాన్ని కూడా ఆయన తన ఆకాశమును విశాలపరచటంలో ఈ భూమిని కూడా విశాలపరుచునుగాక. ఎందుకంటే మనం ఒక్కరమే విశాలపరిత మిగతా వారండి కదా, అందరం కూడా మరి ఇందులో ప్రతి ఒక్కరం కూడా సమమే దేవుడి దృష్టిలో. కాబట్టి అన్యులవని ఎవరవని ఆయనకి తెలిసిన వారవని అందరూ కూడా ఆయనకు ప్రియులే అండి. కాబట్టి అందరినీ కూడా దేవ దీవించును, ఆయన విశాలపరుచును గాక అన్న తండ్రి మమ్మల్ని కూడా నాయన ప్రభా నీ యొక్క నాయన ప్రభా ప్రేమతోటి కనికరముతోటి కృపలో నాయన ప్రభా విశాలపరచుమని నీ ప్రియకుమారుడైన క్రీస్తు నామముతోటి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.